చూడండి అమ్మా ఆకలికి ఆగలేక ఎలా తినేస్తున్నారు. అమ్మ నా తల్లే మాకు ఎట్టకుండా మీరు తినేస్తారా? ఇది మంచి ఇంకా బాబాయ్ వంట మా సీఎం మేడం గారే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ కృష్ణ. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేను పట్టలరాలి గుడికి కూడా వచ్చాను. అలాగే ఒక విషయం చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, మాకు నేను ఆల్రెడీ గ్రామీణ బ్యాంకులో సిఎస్పి పాయింట్ చేస్తున్నాను, సిఎస్పి బ్యాంక్ మిత్రగా. అందులో నాకు పరిచయమైన ఒక వ్యక్తి గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఆ వ్యక్తిని పరిచయం చేయడమే కాదు, చూపిస్తాను. అంటే ప్రజలకు మంచి చేయడంలో ఆయన చాలా అంటే చాలా మంచి మనసు కలవాడు. అయితే ఆయన ఈరోజు ప్రమోషన్తో వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. దానికోసం చిన్న పార్టీ అయితే చేయడం జరిగింది. ఆయన చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. జాబ్ చిన్నదైనా ఆయన ఎంత మంచివాడు అన్నది మాకు తెలుసు. అది చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. తర్వాత మీకు మ్యాటర్ ఏంటన్నా చూపిస్తాను. ఆయన చూసిన తర్వాత అయితే మీకే అనిపిస్తుంది అవునా ఇది నిజమా అని చెప్పేసి. ఒకసారి అయితే చూశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే పాములు ఒక పట్టాలమ్మ తల్లి టెంపుల్, ఇది పాత టెంపుల్ ఫ్రెండ్స్. అమ్మవారు అయితే ఇక్కడే వెలిసారు. అప్పుడు పర్మిషన్ అయితే ఇక్కడే మాకు భోజనాలు అయితే అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడే చూడండి ఫ్రెండ్స్, మేకపోతులు వేసుకున్నారు మొక్కుబడిగా. మేకపోతే తలకాయనైతే ఇక్కడ కాలుస్తున్నారు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే వంటలు తయారు చేస్తున్నారు. మా ఊరికి కుర్రవాడే కుమార్ అని, మంచి ఫేమస్ వంట మాస్టర్. ఏం వేయాలి బాయ్? ఇక్కడ మటన్ అయితే కొట్టి పెట్టేసుకున్నారు రెడీగానా. మటన్ కర్రీ, మటన్ కర్రీ మసాలాలు. ఇక్కడ మనకి తలకాయ మాంసం రెడీ అయిపోతుంది. మరి చూడండి, చూడు వీడియో తీయమన్నారు. ఈ స్టాఫ్ అంతా బ్యాంకుకి సంబంధించిన డ్వాక్రా సీఏలు. చూడండి, అందరూ కూడా ఇక్కడే ఐక్యం అవడం జరిగింది, కలవడం జరిగింది. మేము అందరమే పర్మిషన్ దయ వల్ల అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చి అందరినీ ఒక దగ్గరికి చేర్చారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మేమైతే చాలా సంతోషం అనిపించింది నాకైతే. వీళ్ళు పర్మిషన్ నా ఫ్యామిలీ. వంట మా సీఎం మేడం గారే. ఇది మంచి ఇంకా బాబాయ్. బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన వ్యక్తి అయితే ఇతనే. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. 10 మందికి సాయం చేయడంలో అయితే ముందుంటాడు. గ్రామీణ బ్యాంకు అనగానే వేములపూడి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ పరమేశ్ అంటే తెలియని వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరు ఉండరు. గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తికి పరమేశ్ అని తెలుసును. ఎందుకు అంటే అక్కడికి బ్యాంకుకి వెళ్ళిన వెంటనే ఏదైనా కావాలి, ఏదైనా చేయాలి అంటే పరమేశ్ని కనుక్కోండి చెప్తారు అన్న మాటే ప్రతి ఒక్కరి నోట వింటారు. అందువల్ల పరమేశ్ అన్న వ్యక్తిత్వం అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైనా నవ్వుతూనే చెప్తాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు నేను కోప్పడడం చూడలేదు పర్మిషన్ని. ఎంతమంది వచ్చినా టక్క పని చేసి పెట్టడమే చూశాను. ఎప్పుడూ చిరునవ్వుతోనే సమాధానం చెప్తాడు. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఏ ఒక్కరిని అడిగినా మంచివాడనే చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి
గుణం ఉన్నవాడు కాబట్టి మంచి వాళ్ళని ఇప్పుడు మంచి వాళ్ళే అంటారు. పరమేశన్న పనితనాన్ని మెచ్చి మేనేజర్ గారు బ్యాంక్ స్టాఫ్ మొత్తం సన్మానించడం జరిగింది వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని. చాలా సంతోషం ఉంది నాకు. చూడండి అమ్మా, ఆకలికి ఆగలేక ఎలా తినేస్తున్నారు. అమ్మ నా తల్లే, మాకు ఎట్టకుండా మీరు తినేస్తారా? ఆకలికి తట్టుకోలేక ఎలా తినేస్తున్నారు. తినండి అమ్మా, తినండి. ఇంకా తెమ్మంటారా? ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ హైలైట్ ఉంది. స్మెల్ అయితే ఒక పట్టు పడేద్దాం. ఆ పర్మిషన్ పేరు చెప్పుకొని అయితే జామ్ జామ్ లాగించేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక పక్క మటన్ కర్రీ, ఒక పక్క చికెన్ బిర్యానీ, రెండు కలగలిపి కొడితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తినేద్దాం రండి. అన్నం చూడమ్మా. బిర్యానీ